హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్నర్షిప్లో పార్ట్ 1 పైన కొన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసాము. సో ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్నర్షిప్ పైన ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాము. సో మీరు ఎస్ఎస్సి సీజీఎల్కి అయినా సరే, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సో మనకి ఎస్ఐ కానిస్టేబుల్, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సో వాటన్నిటిలో మనకి పార్ట్నర్షిప్ పైన క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us move to the first question. ABC enter into a partnership and invest their capital in the ratio 4:8:9. Their period of investment is in the ratio 6:3:5. In which ratio would they distribute their profits? చూడండి, ఈ క్వశ్చన్ అనేది ప్రాఫిట్ ఈక్వల్ టు సి ఇంటూ టీ. సో పి అంటే ప్రాఫిట్, ఇదేమో క్యాపిటల్, ఇదేమో టైం పీరియడ్. చూడండి, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసామో, ఎంత టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేసామో అనే దానిపైన మన ప్రాఫిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి రేషియో ఏంటి చూడండి, క్యాపిటల్ యొక్క రేషియో ఇచ్చాడు. అవునా, క్యాపిటల్ ఇచ్చాడు, అలాగే టైం పీరియడ్ యొక్క రేషియో కూడా ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీ కదా. చూడండి, మనకి ఏబీసీ అనే 3 పర్సన్స్ ఉన్నారు కదా, ఏబీసీ. ఓకే, ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది, క్యాపిటల్ని టైంని మల్టిప్లై చేయడం వల్ల. ఓకే, సో 4 into 6, నెక్స్ట్ 8 into 3, నెక్స్ట్ 9 into 5. ఓకే, చూడండి, మనకి 3 టేబుల్లో క్యాన్సిలేషన్, 3 1s, 3 3s, నెక్స్ట్ 3 2s, నెక్స్ట్ ఇంతే. సో 8:3, 5s 15. సో వాట్ ఈస్ ద మనకి ప్రాఫిట్ రేషియో, 8:8:15 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏబీసీ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్, దర్ క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇన్ ది రేషియో. చూడండి, మనకి క్యాపిటల్ ఇచ్చాడు, ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్. మనకి ఇచ్చిన రేషియో ఏంటి, ఫస్ట్ క్యాపిటల్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బిజినెస్ టర్మ్ దే షేర్ దేర్ ప్రాఫిట్ రేషియో. చూడండి, క్యాపిటల్ ఇచ్చాడు, నెక్స్ట్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఫైండ్ ది రేషియో ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ దే ఇన్వెస్ట్ దర్ క్యాపిటల్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎంత టైం మనకి ఇన్వెస్ట్ చేశాడు, టీ ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, టీ ఈక్వల్ టు పీ/సీనే కదా. సో మనకి జస్ట్ ఈ ఫార్ములా అర్థమైతే క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉంది కదా, సో మనకు కావాల్సింది ఏంటి, ఏబీసీ కదా. ఓకే, ఇది ఏబిసి, వీటి యొక్క సో ఇక్కడ రాసాను చూడండి, మనకు కావాల్సింది ఏంటి, ఏబిసి. అందులో మనకి టైం పీరియడ్ కదా కావాల్సింది, టైం పీరియడ్ ఎలా వస్తుంది, పీ/సి. అవునా, సో మనకి ప్రాఫిట్ ఏమిటి, 15 సో క్యాపిటల్ ఎంత, 21, నెక్స్ట్ 8/18, నెక్స్ట్ 9/14. ఓకే, వీటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, 21, 18, 14. ఓకే, సో టేక్ 7 టేబుల్, 7 3s, సో 18 యాజ్ ఇట్ ఈస్, 7 2s. నెక్స్ట్ చూడండి, మనకి 3 టేబుల్, 3 1s, 3 6, 3 2s. ఓకే, యాజ్ ఇట్ ఈస్, మనకి 3 2 అనేది యాజ్ ఇట్ ఈస్ కదా. నెక్స్ట్ మనకు 6. ఓకేనా, సో మనకు వచ్చే ఎల్సిఎం ఎలా వచ్చింది, 7 into 3 into 6 కదా. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఎల్సిఎం, 7 into 3 into 6. అవునా, ఇక్కడ చూడండి, మనకి 7 3s 21 ఆల్రెడీ ఇక్కడ ఉంది, రిమైనింగ్ ఏంటి మనకి ఓన్లీ 6ఏ కదా. సో దట్ ఈస్ ఈ రేషియో ఏమవుతుంది, 15 into 6 ఈజ్ టు, ఇక్కడ చూడండి ఆల్రెడీ 18 ఉంది, 6 3s 18 కదా, రిమైనింగ్ ఏంటి ఓన్లీ 7th ఈ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, 8 into 7 ఈస్ట్. ఈ 14 కదా, ఈ 14 ఎలా వస్తుంది, 6ని మనం 2 into 3 అని రాయొచ్చు కదా. ఇది 14 అయితే రిమైనింగ్ ఏంటి, 3 3s 9. సో 9 into 9. సో వాట్ ఈస్ ద ఫైనల్ రేషియో, 90:56:81. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇన్వెస్టెడ్ 1/6 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ ఫర్ 1/6 ఆఫ్ ది టోటల్ టైం. క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. జనరల్గా ఈ క్వశ్చన్ పక్కన పెడితే మనం ఏదైనా సరే ఎగ్జామ్స్ రాసినప్పుడు సో టోటల్ మనకి 100 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేస్తే మనకు ఒక 25 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఎలా రాసాం దాన్ని రాయడం, 25/100. సో డినామినేటర్లో ఉండే 100 ఎప్పుడు ఏం చేస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్నే కదా. అవునా, న్యూమరేటర్ పక్కన పెడితే డినామినేటర్ ఎప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ని మనకు డినోట్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి 1/6 అన్నాడు, 1/6 అంటే ఏంటి క్లియర్గా చూడండి, ఈ 1/6 ఏంటి, 1/6 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్. ఇది క్యాపిటల్ కదా. అవునా, టోటల్ క్యాపిటల్ అనేది మనకి టోటల్ ఎంత, డినామినేటర్లో 6 ఉంది, 6 పార్ట్స్ అనేది మనకి టోటల్ క్యాపిటల్. నెక్స్ట్ 1/6 ఆఫ్ ది టోటల్ టైం, టోటల్ టైం ఎంత చూడండి, టోటల్ టైం కూడా డినామినేటర్లో 6ఏ ఉంది ఇక్కడ. సో టోటల్ టైము, టోటల్ క్యాపిటల్, ఈ రెండు కూడా మనకి 6 పార్ట్స్ అనేది ఉంది. ఓకేనా,
ఇప్పుడు ఏబిసి గురించి మనకి సపరేట్గా చెప్తున్నాడు. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది సి. మొత్తం 6 పార్ట్స్ అయితే ఏ అనేది ఓన్లీ 1 పార్ట్. ఓకే, మనకి ఇచ్చింది ఏంటి చూడండి, మనకేంటి, సో సి ఇన్వెస్టెడ్ రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ ది ఫుల్ టైం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ప్రాఫిట్ కదా. మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది జనరల్గా, సి ఇంటూ టీ కదా. సో మనకి ఫార్ములా ఒకటి క్లియర్గా అర్థమైతే సరిపోతుంది. మనకి క్యాపిటల్ని టైంని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ అనేది క్యాపిటల్ ఎంత ఉంది, 1 పార్ట్, ఇంటూ ఏ యొక్క టైం పీరియడ్ ఎంత ఉంది, ఓన్లీ 1 పార్ట్, 1 ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ చూడండి, బి అనేది 1/3. 1/3 ఆఫ్ క్యాపిటల్ అంటే 1/3 ఆఫ్ 6 కదా, అంటే ఏమవుతుంది, 2 టైమ్సే కదా, 3 1s 3 2s ఇంటూ ఇది క్యాపిటల్ 2 టైమ్స్ అయితే సేమ్ టైం పీరియడ్ కూడా 1/3 ఆఫ్ 6 అంటే 2నే. ఓకే, నెక్స్ట్ చూడండి, సి ఇన్వెస్టెడ్ రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ ది ఫుల్ టైం. చూడండి, సి అనేది రిమైనింగ్ క్యాపిటల్ని, క్యాపిటల్ అనేది మనకు టోటల్ 6, అందులో 1 + 2, 1 + 2 3 పార్ట్స్ ఓవర్ అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకి 3 ఇంటూ ఏమన్నాడు, ఫుల్ టైం. ఫుల్ టైం అనేది మనకి ఎంత, టోటల్ టైమే కదా 6. జస్ట్ ఇది రాయడం మనకు క్లియర్గా అర్థమైతే క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ 1:4:18. మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడు, సో ఇన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 23,000. ఈ ప్రాఫిట్ అనేది టోటల్ కదా ఏబిసిని కలిపి. సో టోటల్ చూడండి ఎంత ఉంది మనకి, దిస్ ఇస్ 23 పార్ట్స్. 23 పార్ట్స్ 23,000 అయితే బి యొక్క ప్రాఫిట్ ఎంత, బి అనేది 4 పార్ట్స్ కదా. ఓకే, 23 1s 23,000. సో 1000 into 4, 4,000 is the right answer. Next question. So ABC enter into a partnership. A invest so 2,400 for 4 years. చూడండి, మనకు ప్రాఫిట్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్. సో మనం ఇక్కడ ఏ గురించి, బి గురించి, సి గురించి మాట్లాడదాం. ఓకే, ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటలే కదా. సో 2,400 రూపీస్ ఇంటూ ఎన్ని ఇయర్స్, 4 years. ఈజ్ టు బి అనేది 2,800 రూపీస్ ఇంటూ 8 years. సి అనేది 2,000 రూపీస్ ఇంటూ 10 years. ఓకే, సో దే ఎర్న్ 1170. దెన్ ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏ. చూడండి, సో క్యాన్సిలేషన్ 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ సో 4 table 4 6s 4 2s 4 5s. ఓకే, నెక్స్ట్ 2 2s 2 1s 2 5s. చూడండి, సో ఫైనల్గా మనకి ఎలా వచ్చింది, 12:28:25. ఓకే, సో ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది చూడండి, 12 + 28 + 27. దిస్ ఇస్ 2 + 8 10 15. నెక్స్ట్ దిస్ ఇస్ 65. చూడండి, 65 పార్ట్స్ మనకు 1170 అయితే మనకు కావాల్సింది ఏంటి, షేర్ ఆఫ్ ఏ. ఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ ఎక్కడ అని చూడండి, ఈ క్వశ్చన్ మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ 12 మల్టిపుల్స్ ఉన్న ఆన్సర్ ఎక్కడ నుంచి చూడండి, 12 9s 108 కదా. సో ఏమీ చేయకుండానే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అని పెట్టచ్చు. ఓకే, మీరు కావాలంటే క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూసారు కదండి, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, సో మన ఛానల్లో వచ్చే క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వడం వల్ల సో మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.